సో చాలామంది అడుగుతా ఉన్నారు. అటు తెలంగాణలో గానివ్వండి, ఇటు ఏపీలో గానివ్వండి, త్వరలో జెన్‌కో, ట్రాన్స్‌కో జాబ్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ నవంబర్‌లో రిలీజ్ చేస్తారు అని జెప్పేసి. అయితే వీటితో పాటు డిస్కామ్స్ కూడా రిలీజ్ చేస్తారా? తెలంగాణలో గాని, ఏపీలో గాని. అసలు డిస్కామ్ కంపెనీలు ఎన్నున్నాయి 2 రాష్ట్రాల్లో? అసలు డిస్కామ్ అంటే ఏంటి? సో దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఇప్పుడు జనరేటింగ్ స్టేషన్స్ అంటే పవర్‌ని జనరేట్ చేసేవి జెన్‌కో అంటారు. ట్రాన్స్మిషన్ స్టేషన్ అంటే ఆ జనరేట్ చేసిన పవర్ ఏదైతే ఉందో జెన్‌కో నుంచి ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ట్రాన్స్‌కో. ఇక వీటిని ఇక్కడి నుంచి ఇళ్లకు, పొలాలకు వీటికి డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని డిస్కామ్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. సో 2014లో ఏపీ, తెలంగాణ డివైడ్ అయిపోయినాయి. 2014కు ముందు వచ్చేసరికి మొత్తం 4 ఉండేయండి డిస్కామ్ కంపెనీలు. తెలంగాణ, ఏపీ కలిపేసి. తెలంగాణలోనేమో టీఎన్‌పీడీసీఎల్ ఒకటి, టీఎస్‌పీడీసీఎల్ ఇంకొకటి. ఏపీలో ఏపీ ఈపీడీసీఎల్ ఒకటి, ఏపీ ఎస్పీడీసీఎల్ ఒకటనమాట. ఈ అంటేనేమో ఈస్టు, సి అంటే సెంట్రల్, ఎస్ అంటే సౌత్, ఎన్ అంటే నార్త్. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే 2014 తర్వాత అవి 2 అటుపోయినాయి, ఇవి 2 ఇటు వచ్చినాయి. కానీ 2020లో వచ్చేసరికి తెలంగాణలో ఆ 2 అలాగే ఉన్నాయి. ఏపీలోకి వచ్చేసరికి ఇవి 3 అయినాయి. ఒకటి వచ్చేసరికి ఈపీడీసీఎల్ ఒకటి, రెండోది ఎస్పీడీసీఎల్ ఒకటి, మూడోది సిపిడిసిఎల్ ఒకటి. సిపిడిసిఎల్ అనేది ఏపీది మూడోది కింద యాడ్ చేశారు. అయితే ఇప్పుడు ఈపీడీసీఎల్ కింద వచ్చేసరికి హెడ్ క్వార్టర్స్ ఏమో విశాఖపట్నం. సో దాని కింద విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఇంకా శ్రీకాకుళం ఇవన్నీ దాని కింద ఉంటాయి. వాళ్ళందరికీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక సిపిడిసిఎల్ అంటే సెంట్రల్ పవర్. ఇక సిపిడిసిఎల్ ఏపీది వచ్చేసరికి కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ మూడింటికి వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇది ఒక డిస్కామ్ కంపెనీ. ఇక ఎస్పీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్ వచ్చేసరికి ఇది రాయలసీమ వరకు. అంటే ఇప్పుడు సిపిడిసిఎల్కి ఏమో ఈపీడీసీఎల్ లాగా విశాఖపట్నం ఎట్లా హెడ్ క్వార్టర్స్, విజయవాడ దీనికి హెడ్ క్వార్టర్స్. ఎస్పీడీసీఎల్కి వచ్చేసరికి అనంతపురము, నెల్లూరు, చిత్తూరు, కడప ఇవన్నీ కూడా దాని కిందకు వస్తాయి అన్నమాట. దాని హెడ్ క్వార్టర్స్ అది. సో మొత్తానికి 3 డిస్కామ్ కంపెనీలు. వీటిలో కూడా చాలా పోస్టులు వేకెన్సీ ఉన్నట్టయితే చెప్తా ఉన్నారు. తెలంగాణలో అయినా జాబులు పడతాయి, దీనికైనా ఈసారి జాబులు పడతాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ జెన్‌కో దానికి జెన్‌కో అప్లికేషన్ సెపరేటు, ట్రాన్స్‌కో దానికి ట్రాన్స్‌కో అప్లికేషన్ సెపరేటు, డిస్కామ్ దానికి డిస్కామ్ అప్లికేషను సెపరేట్ అనమాట. సో దీంట్లో కూడా బాగానే పోస్టులు పట్టడం అయితే జరుగుతుంది. కాకపోతే పనులు మాత్రం మామూలుగా ఉండవండి. వర్షం పడినా, అంటే మంచు పడినా కూడా మీరు వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, మార్నింగ్ లేదు, నైట్ లేదు. ఖచ్చితంగా అయితే మీరు వర్క్ చేయాల్సిందే వెళ్ళి. సో ఏ టైంలో కాల్ వస్తుందో లేదు. ఏ టైంలో ఇలాంటి తుఫాన్లు వచ్చినాయి అనుకోండి, ఖచ్చితంగా అయితే లీవులు కూడా క్యాన్సిల్ చేయటం అయితే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా ఇది.